ఇంకేందట, వీడి ముఖం వాడి ముఖం కూడా ఒక్కలాగానే ఉంటుంది. వీడు వాడు ఒకటే హైట్ ఒకటే వెయిట్లలో ఉన్నారు, అన్నదమ్ములు కవల పిల్లలు. ఇప్పుడు మన ఊళ్ళో మన రామలక్ష్మణ్ గారిని చూస్తే ఎట్లుంటారు వాళ్ళు, సేమ్ ఉంటారు. అట్లనే వాళ్ళు కూడా అన్నదమ్ములు సేమ్ ఉన్నారు. ఇద్దరు సేమ్ ఉండేసరికి అయ్యా నేనే అయ్యా, మా అన్నముకు నా ముఖం ఒకేలాగా ఉంటుంది, ఆ మాని ముఖం నా ముఖం ఒకేలాగా ఉంటుంది, ఆయన నేను ఒకేలాగుంటామంటే లేదు బాబు అయిపోయింది, కోర్టులో చూసుకోండి, మీరు అల్లుడు వచ్చి కోర్టులో చూసుకోండి అని చెప్పేసి అని అన్నను పట్టుకొని వెళ్ళారు. ఎప్పుడైతే అన్నను పట్టుకొని వెళ్ళారో ఇక కోర్టుకు పోయినా కానీ కోర్టులో కేసు ఫైల్ అయిపోయింది. ఆయనకు ఉరి శిక్షను వేశారు. ఉరి శిక్ష వేశారు. ఆ సమయం వచ్చింది, ఉరి శిక్ష వేసే సమయం వచ్చింది. ఉరి శిక్ష వేసేటప్పటికి అప్పుడు ఆ అన్నను పిలిచారు. అతను ఎవరు అయితే ఉరి శిక్ష పడదో ఆయన పిలిచారు. పిలిచి బాబు నీ చివరి కోరిక ఏమిటో కోరుకోమని చెప్పారు. చివరి కోరిక ఏమిటో కోరుకోమనంటే అయ్యా నా చివరి కోరిక ఏం లేదు, ఒకసారి మా తమ్ముని పిలిచి మాట్లాడతా అని చెప్పాను. హల్లెలూయా. ఒకసారి మా తమ్ముని పిలిచి మాట్లాడతారు. తమ్ముడు అంటే అన్నయ్య అని మాట మార్చాడు. ఎందుకంటే అక్కడ తమ్ముడు అన్నాలని అక్కడ అనుకొని బట్ట మార్చుకొని వచ్చారు కదా, సో మా అసలు అన్నయ్య అని చెప్పేసి పిలిచారు. పిలిస్తే ఆ తమ్ముడు వచ్చాడు. వస్తే వాడితో చెప్పారు, బాబు నిన్ను చూసుకునే బాధ్యత నా తండ్రి నాకు అప్పగించాడు. మన తండ్రి నిన్ను చూసుకునే బాధ్యత నాకు అప్పగించాడు. నీ పోషణ నాకు అప్పగించాడు, నీ బాగోగులు నాకు అప్పగించాడు. కేవలము మన తండ్రి అది అప్పగించట ద్వారా ఈరోజు నీ కొరకు నేను బలర్పించబడ్డా. నిన్ను తండ్రి నాకు అప్పగించాడు కాబట్టి నీ కొరకు నేను బలర్పించబడ్డా. కాబట్టి ఇకనైనా నువ్వు మార్చు, ఇకనైనా మనసు పొందుకో, ఇకనైనా నువ్వు మార్చబడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ తెలుగుని మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ తెలుగుని మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఎక్కడైనా నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు ఎలా జీవించాలని జీవించు, నువ్వు ఎలా బ్రతకాలని బ్రతుకో. ఎక్కడైనా రక్షణ పొందు, ఎక్కడైనా రక్షణ పొందు, ఎక్కడైనా విడుదల పొందుకో. నీ కొరకు నేను శిలువలో మరణ త్యాగం చేయబోతున్నాను. నేను నీ కొరకు ఆ బలిలో యాగం కాబోతున్నాను. నీ కొరకు నన్ను అర్పించబోతున్నారు, నా ప్రాణం తీయబోతున్నారు. కాబట్టి నా తండ్రి నీ పోషణ నీ బాధ్యత నాకు అప్పగించాడు. కాబట్టి నీ బదులు నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను. కాబట్టి నీవు మనసు పొందుకో. సేమ్ ఈరోజు దేవుడు కూడా అలానే చేశాను. నా ప్రియ సహోదరి సహోదరుడు, శిక్ష ఎవరు పొందుకోవాలి? ఎవరు పొందుకోవాలి? తమ్ముడు పొందుకోవాలి. ఎవరు పొందుకుంటున్నారు? తప్పు చేసిన వాడు తమ్ముడు. కానీ నిందలు పడేది ఎవరు? అన్న. నిందలు పడేది అన్న, గాయపరచబడేది అన్న, ప్రాణం అర్పించేది అన్న, కానీ తప్పు చేసిందేమో తమ్ముడు. ఈరోజు అలాగానే మన దేవుడు యెహోవా దేవుడు యేసు ప్రభువారి కొరకు నీ బాగోగులు, నీ పోషణ, నీ బ్రతుకు, నీ జీవితాన్ని ఎవరికి అప్పగించాడు? యేసు ప్రభువారికి అప్పగించాడు. యేసు ప్రభువారికి అప్పగిస్తే ఆయన ఏం చేశాడు? శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడు. అందుకోసానికి నువ్వు చేసిన పాపానికి నువ్వు పొందే శిక్ష కోసం, నువ్వు చేసిన పాపం నిమిత్తం నువ్వు పొందాల్సిన శిక్షను దేవుడు పొందాడు. యేసు ప్రభు పొందాడు. ఎక్కడైనా మారు, నీ మనసు మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ గుణమును మార్చుకో. నీవు దేవుని కొరకై జీవించు, దేవుని కొరకై జీవించు, ఆయన కొరకు జీవించు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వేం పెడతావు ఆయన కొరకు? ఏం పెడతావు? ఏమిస్తావు ఆయన కొరకు? ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చింది కదా, నువ్వు ఆయన కొరకు ఏమిస్తావు? ఏం ఇయ్యగలుగుతావు? ఒకసారి నీకు నీవు ప్రశ్న వేసుకో. ఈరోజు ఇదే వాక్యం నీతో మాట్లాడు. దేవుడు నీతోనే మాట్లాడాడు. దేవుడు నాతో కాదు, దేవుడు నీతోనే మాట్లాడాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాను తల్లి, నీ కొరకు ప్రాణం పెట్టాను బిడ్డ. నువ్వు చేసిన పాపాన్ని నేను భరించాను, నీకు పడాల్సిన శిక్ష నేను వేసుకుంటున్నాను. నువ్వేం చేస్తావు? ఇంకా అదే పాపములు జీవిస్తావా? అదే పాపిష్టి బ్రతుకుతావా? అదే అంధకారంలో జీవిస్తావా? ఇక వెలుగులోకి రావా?
అంధకారంలోనే ఉంటావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు